లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతిదాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆదర్శం, మా తాతగారు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. మా కుటుంబం అంతా, నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతిదాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆదర్శం, మా తాతగారు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. మా కుటుంబం అంతా, నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతిదాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆదర్శం, మా తాతగారు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. మా కుటుంబం అంతా, నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు పార్టీకి అండగా ఉండేది. పార్టీకి నేను రేపు పొద్దున క్యాంపెయినింగ్ చేయాలన్నా, పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తించాలన్నా అది ఎప్పుడూ నా బాధ్యతే. నా జీవితంలో 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత నాకు తెలియదు. అసలు నేను రాజకీయ నాయకుడు అవుతానో లేదో నాకు తెలియదు, రాజకీయాల్లోకి వస్తానో లేదో నాకు తెలియదు. అసలు ఇప్పటి నుంచే నా వయసు 28. ఇప్పటి నుంచే నాకు రాజకీయాలు ఆపాదించేసి, అసలు నాకు నిజంగా రాజకీయాలు అంటే తెలియదు. రాజకీయాల గురించి అడగాలంటే రాజకీయ నాయకులను అడిగితే, రాజకీయాల్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్పు. ఇప్పుడు మొన్న వంశీ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి నా మీదకి ఆపాదించేశారు. ఇప్పుడు వంశీ నా చుట్టం, నా పట్టం, నా అన్న, నా తమ్ముడు, నా ఫ్రెండ్ ఇది కాదు. నేను మళ్ళీ విడమర్చి చెప్పలేను ఎవరికి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీద ఉంటాను. నేను చచ్చిపోయే వరకు అదే స్టాన్స్ తీసుకొని ఉంటాను. సో ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. పోనీ రియాక్ట్ అవుతే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నా స్టాన్స్ మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు మా తాతగారు స్థాపించిన పార్టీకి ఫర్గానే ఉంటాను. నాకు ఎవరితో మనస్పర్ధలు లేవు, నేను అందరితోనూ బాగుంటాను, నాకు అందరూ కావాలి. లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతిదాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆదర్శం, మా తాతగారు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. మా కుటుంబం అంతా, నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు పార్టీకి అండగా ఉండేది. పార్టీకి నేను రేపు పొద్దున క్యాంపెయినింగ్ చేయాలన్నా, పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తించాలన్నా అది ఎప్పుడూ నా బాధ్యతే. నా జీవితంలో 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత నాకు తెలియదు. అసలు నేను రాజకీయ నాయకుడు అవుతానో లేదో నాకు తెలియదు, రాజకీయాల్లోకి వస్తానో లేదో నాకు తెలియదు. అసలు ఇప్పటి నుంచే నా వయసు 28. ఇప్పటి నుంచే నాకు రాజకీయాలు ఆపాదించేసి, అసలు నాకు నిజంగా రాజకీయాలు అంటే తెలియదు. రాజకీయాల గురించి అడగాలంటే రాజకీయ నాయకులను అడిగితే, రాజకీయాల్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్పు. ఇప్పుడు మొన్న వంశీ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి నా మీదకి ఆపాదించేశారు. ఇప్పుడు వంశీ నా చుట్టం, నా పట్టం, నా అన్న, నా తమ్ముడు, నా ఫ్రెండ్ ఇది కాదు. నేను మళ్ళీ విడమర్చి చెప్పలేను ఎవరికి.
ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీద ఉంటాను. నేను చచ్చిపోయే వరకు అదే స్టాన్స్ తీసుకుని ఉంటాను. సో ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. పోనీ రియాక్ట్ అవుతే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే నా స్టాన్స్ మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు మా తాతగారు స్థాపించిన పార్టీకి ఫర్గానే ఉంటాను. నాకు ఎవరితో మనస్పర్ధలు లేవు. నేను అందరితోనూ బాగుంటాను. నాకు అందరూ కావాలి. లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారు ఏంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతి దాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పి నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ ఆదర్శం. మా తాతగారు నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం మా కుటుంబం అంతా. నేను అవ్వచ్చు, మా నామిదేసి నేను పార్టీకి డిఫర్ అయిపోతున్నానని. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి నేను ఎందుకు డిఫర్ అవుతాను? నేను ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమాలో నటించడం అనేది నా బ్రతుకు తెరువు. పార్టీకి అండగా ఉండేది, పార్టీకి నేను రేపు పొద్దున క్యాంపెయినింగ్ చేయాలన్నా, పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తించాలన్నా అది ఎప్పుడూ నా బాధ్యతే. నా జీవితంలో 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత నాకు తెలియదు. అసలు నేను రాజకీయ నాయకుడు అవుతానో లేదో నాకు తెలియదు, రాజకీయాల్లోకి వస్తానో లేదో నాకు తెలియదు. అసలు ఇప్పటి నుంచే నా వయసు 28. ఇప్పటి నుంచే నాకు రాజకీయాలు ఆపాదించేసి, అసలు నాకు నిజంగా రాజకీయాలు అంటే తెలియదు. రాజకీయాల గురించి అడగాలంటే రాజకీయ నాయకులను అడిగితే, రాజకీయాల్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్తారు. సో ఇప్పుడు మొన్న వంశీ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి నా మీదకి ఆపాదించేశారు. ఇప్పుడు వంశీ నా చుట్టం, నా పట్టం, నా అన్న, నా తమ్ముడు, నా ఫ్రెండ్ ఇది కాదు. వంశీ అదుర్స్ అనే సినిమా నాతో తీసిన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే. వంశీ చేసేది ఏదైనా సరే, వంశీయే కాదు, ఇట్ కుడ్ బి వంశీ, ఇట్ కుడ్ బి ఎనీవన్. వాళ్ళు చేసేదాన్ని నా మీదకి ఆపాదించేసి నేను వెనకాల చేయిస్తున్నాను అనేది మాత్రం అబద్ధం. నేను మళ్ళీ మళ్ళీ విడమర్చి చెప్పలేను ఎవరికి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీద ఉంటాను. నేను చచ్చిపోయే వరకు అదే స్టాన్స్ తీసుకుని ఉంటాను. సో ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. పోనీ రియాక్ట్ అవుతే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే నా స్టాన్స్ మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు మా తాతగారు స్థాపించిన పార్టీకి ఫర్గానే ఉంటాను. నాకు ఎవరితో మనస్పర్ధలు లేవు. నేను అందరితోనూ బాగుంటాను. నాకు అందరూ కావాలి. తారక్, మరి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ బాద్షా గురించి? బాద్షా గురించి ఏమీ రివీల్ చేయలేను. సో బట్ బ్రహ్మాండంగా సీను వైట్ల ఎన్టీఆర్ కలిసి ఎలాంటిది చేస్తే బాగుంటుందో అని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసినా వాటన్నిటికంటే కూడా భిన్నంగా ఉంటుంది ఫిల్మ్. ఇది చాలా కాలం నుంచి నేను సీన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం చేయడానికి. బాగా పొట్ట చెక్కలయ్యేలా మాత్రం నవ్వడం మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. అది ప్రతి సీను వైట్ల ఫిల్మ్ లో ఉంటుంది. బాగా 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 పొట్ట చెక్కలయ్యేలా మాత్రం నవ్వుతారు. అల్టిమేట్ గా సినిమాకి మనం సినిమా చూపించేది జనాల్ని రంజింపు చేయడానికి. సో అది 101% మాత్రం టు పార్ ఎక్సలెన్స్ సీను వైట్ల రంజింపు చేస్తాడని మాత్రం నేను అనుకుంటున్నాను. మన తెలుగు ఫిల్మ్స్ బియాండ్ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో దే ఆర్ గోయింగ్ టు అదర్ రీజన్స్. ఆ రీజన్స్ పరంగా మీరు వాటిని దృష్టిని పెట్టుకొని ఫిల్మ్స్ సైన్ చేయడం ఏమైనా జరుగుతుందా? ఏం లేదండి, ఒకటే. ఇప్పుడు నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏ ఏరియాకి వెళ్ళినా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ మాకు ఒక హిట్ నుంచి కొత్త ఉత్సాహాన్ని అందించారు. ఇలాగే మంచి మంచి సినిమాలు మీకోసం తీస్తూ ఉంటాము. మంచి మంచి సినిమాలు మీకోసం నటిస్తూ ఉంటాను. మంచి మంచి సినిమాల్లో ఇలాగే ఎప్పుడూ నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్స్ అలాట్. తెలుగు వారి మెంటాలిటీ ఒకటే. మనం ఏ దేశం ఎదిగినా, ఎందుకు ఆళ్ళు ఎడిగినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంటాం కదా. సో అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వారు మన సినిమాల్ని చూసేది ఒకేలాగా చూస్తారు. సో స్పెషల్గా వీళ్ళ కోసం ఒకలాగా, ఇప్పుడు US లో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అక్కడ US వాళ్ళకి ఒకలాగా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతుంది, అక్కడ వాళ్ళకి ఒకలాగా, ఇలా తీయలేం. సో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారందరి కోసం నచ్చే తెలుగు సినిమాల్ని మాత్రం బ్రహ్మాండంగా తీస్తాం. అది మాత్రం ఫ్రెష్ గా చెప్తున్నాను. కానీ చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉండాలని మాత్రం కోరిక. లుక్ ఫార్వర్డ్ టు ఇట్.